హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ వైష్ణవి. ఇవాళ పెసర వడియాల కూర ఎలా ఉండాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో పెసర వడియాలను వేసుకొని బాగా ఎగనివ్వాలి. నేనైతే ఎప్పటి నుంచో వీడియోస్ పెడుతున్నానండి. 2025లో మొదలు పెట్టాను. నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి చాలా థ్యాంక్స్. నన్ను ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నాను. ఈ కూర ఎప్పుడైనా తిన్నారా మీరు? ఆ తర్వాత అవి బాగా ఎగాక రెడ్ కలర్లో వచ్చాక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఈ కలర్లో రావాలి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగాక ఈ వంటకాలు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఆ తర్వాత బాగా వేగాక అందులో కొంచెం కారం, చికెన్ మసాలా వేసుకొని ఒకసారి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఈ కూర చాలామందికి తెలియదంటండి. ఒకవేళ వీలైతే నేను ఎలాగా పెట్టాలో చూపిస్తాను. చాలామందికి వడియాల కూర అంటే తెలియదంట. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఒకవేళ వడియాలు ఎలా పెట్టాలో కూడా మీకు ఒక్కొక్కసారి వీడియో తీసి చూపిస్తాను వీలైతే. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ మరిగాక ఈ వడియాలన్నీ అందులో వేసేసుకోవాలి. ఈ వడియాల్లాగే మినప వడియాలు కూడా ఉంటాయండి, అవి బాగుంటాయి, ఇవి బాగుంటాయి. ఇందులో టమాటా వేసుకున్న ఇంకా బాగుంటుందండి. నేను టమాటా వేయకుండా నార్మల్గా చేశాను. ఇలా చేసుకోవచ్చు, లేక టమాటో కూడా వేస్ట్ చేసుకోవచ్చు. వాటర్ పోయే వరకు బాగా మగ్గనివ్వాలి. అంతేనండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కూర అనేది రెడీ అయిపోతుంది. ఇంకా చాలా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి నా ఛానల్కి. బాయ్ అండి.